అమ్మా అర్చన, నీ కర్మానికి నేను ఇలా వదిలేస్తే పెద్దవాళ్ళుగా మేము బతికున్నా చచ్చినట్టే లెక్క. ఎవరేమనుకున్నా సరే, ఎంత డబ్బు ఖర్చైనా సరే నిన్ను నిర్దోషిగా నిరూపించి నేను విడిపిస్తానమ్మా. అన్యాయంగా నీ మీద నిందలు వేసిన వాళ్ళ నోళ్లు మూయించి నిజమేదో అబద్ధమేదో అందరికీ తెలిసేలా చేస్తాను. అవునమ్మా, మంచం పట్టిన మీ అత్తయ్యని బతికించడానికి నువ్వేం చేశావో నాకు మాత్రమే తెలుసునమ్మా. విన్నావుగా అమ్మా, నువ్వేం దిగులు పడకు. నిజం చెప్పులు వేసుకునేలోగా అబద్ధం 6 ఆమల దూరం పరిగెడుతుందన్నట్టు ఇప్పుడు జరిగింది కూడా ముమ్మాటికి అంతేనమ్మా. గ్రహణం విడిచిన చన్నమామల నువ్వు మళ్ళీ మన ఇంటికి తిరిగి వస్తావు. మనందరం కలిసి సంతోషంగా నవ్వుకునే రోజు తప్పకుండా వస్తుందమ్మా, వస్తుంది. జాగ్రత్త అమ్మా. అర్చన, నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నానే. ఛ, నా కోరిక తీర్చుకున్నానే మర్డర్ కేసులు ఇరుక్కుని జైలు పాలైపోయావు కదే. కోర్టులో జడ్జిమెంట్ రేపే. లలిని హత్య చేసిన కేసులో నీకు శిక్ష పడ్డం గ్యారంటీ. ఇక నువ్వు బతికినంత కాలం జైల్లోనే. నీ మీద మోజుపడ్డ నేను రోజు ఇలా మందు తాగుతూనే ఎవరదే? లల్లినా? చచ్చిపోయిందనుకున్న లల్లి ఇలా పరిగెత్తుకొచ్చిందంటే ఇదేం కల కాదు కదా.
భయపడకు లల్లి, నేనే. అంకుల్ ఆ రౌడీస్ వెళ్ళిపోయారమ్మా, నీకేం భయం లేదు. ఏడోకో, కళ్ళు తుడుచుకో, ఊరుకో. అచ్చరే, ఎక్కడి నుంచి వస్తున్నావు? మరి నన్నేమో అంకుల్ నన్ను చంపేసిందని అమ్మ అన్యాయంగా పోలీసులు అరెస్ట్ చేశారట. అందుకే నేను వెళ్ళాలి అంకుల్. అంటే లల్లీని ఎవరో కిడ్నాప్ చేసి తెలివిగా అర్చనని ఈ కేసులో ఇరికించారన్నమాట. వెరీ గుడ్. ఇప్పుడు లల్లీని నేను నా గుప్పెట్లో పెట్టుకొని ట్రంప్ కార్డులా ఉపయోగిస్తే గన్ షాట్గా అనుకున్నది సాధించవచ్చు. నన్ను మా డాడీ దగ్గరికి తీసుకెళ్ళండి అంకుల్. అమ్మని ఎలాగైనా కాపాడుకోవాలి అంకుల్. డోంట్ వరీ లల్లీ, నేను ఉన్నాను కదా. కమన్, దా కూర్చో. లలి, కమాన్. అంకుల్ నన్ను ఇక్కడికి తీసుకొచ్చావేంటి? డాడీ దగ్గరికి తీసుకెళ్ళామన్నాను కదా. మీ డాడీ దగ్గరికి వెళ్దాం. నీ మొహం చూడు ఎంత డర్టీగా అయిపోయిందో. మీ డాడీ నిన్ను ఇలా చూస్తే తట్టుకోగలడా? అప్సెట్ అయిపోడు. అందుకే మొహం కడుక్కొని ఫ్రెష్ అయి వెళ్దాం, సరేనా? సరే. గుడ్ గర్ల్. అంకుల్ ఈ ఇల్లు ఎవరిది? మందే. 5 minutesలో వెళ్ళిపోదాం, ఓకేనా? అంకుల్ డాడీ దగ్గరికి తొందరగా తీసుకెళ్ళాలి. తప్పకుండా తీసుకెళ్తాను. మీ నాన్నకి నేను చూపించి సర్ప్రైజ్ చేస్తాను. అంకుల్ అంకుల్ నాకు భయం వేస్తుంది. నీకేం భయం లేదు, నేనున్నానుగా. నువ్వు బతికే ఉన్నావని తెలిస్తే మీ డాడీ ఎగిరి గంతేస్తాడు. మీ అమ్మ సంతోషం పట్టలేక డాన్స్ చేస్తుంది. కమన్. అంకుల్ ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. నన్ను మా డాడీ దగ్గరికి తీసుకెళ్ళు. ఓకే, నువ్వు ముందు కూర్చో, నేను తీసుకెళ్తాను కదా. వద్దు, నేను మా డాడీ దగ్గరికి వెళ్తాను. ఓకే కూల్. మనం వెళ్ళాలంటే మీ డాడీ ఎక్కడున్నాడో తెలుసుకోవాలిగా. ఫోన్ చేసి మాట్లాడదామా? ఎంగేజ్ వస్తుంది, అందుకే నువ్వు అక్కడ కూర్చో కాసేపు. లైన్ కలవగానే ఫోన్ నీ చేతికే ఇస్తాను. మీ డాడీతో ఫస్ట్ నువ్వే మాట్లాడుతూ కానీ, ఓకేనా?
ఎంగేజ్ వస్తుందేంటి? ఇక్కడ సిగ్నల్ సరిగా లేవు. నేను బయటికి వెళ్ళి ట్రై చేస్తాను. అంకుల్ తలుపు తీయండి అంకుల్. అంకుల్ తలుపు తీయండి అంకుల్. అంకుల్ తలుపు తీయండి అంకుల్. నాకు భయంగా ఉంది అంకుల్. తలుపు తీయండి. నేను మా డాడీ దగ్గరికి వెళ్ళాలి. అర్చన, ఇప్పుడు నీ పంచ ప్రాణాలు నా గుప్పెట్లా ఉన్నాయి. నాకు భయం వేస్తుంది. చూస్తాను ఇప్పుడు నా ప్రపోజల్ని నువ్వు ఎలా కాదంటావు. మా డాడీ దగ్గరికి వెళ్ళాలి. చూసావా దివ్య, అర్చన మీద ఎలా పగ తీర్చుకున్నానో? సౌందర్య గ్రేట్, రియల్లీ నువ్వు గ్రేట్. మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావే. నీ చిన్ననాటి శత్రువుని కోలుకోలేని దెబ్బ కొట్టావు. ఈ శుభ సందర్భంలో నాకు మంచి ట్రీట్ ఇవ్వాలే. ష్యూర్, 5 స్టార్ హోటల్లో లైఫ్ లాంగ్ నువ్వు మర్చిపోలేని ట్రీట్ ఇస్తాను. ఓకే? ఓకే గాని అసలు సీక్రెట్ చెప్పు. వైజాగ్ గెస్ట్ హౌస్ లో రాజేష్ కి అర్చనకి మధ్య ఏం జరగలేదంటావా? ఛాన్సే లేదు. కృష్ణని అర్చనకి దూరం చేయడానికే ఆ రోజు వైజాగ్ గెస్ట్ హౌస్ లో ఆ డ్రామా ఆడించాను. నా ప్లాన్ ప్రకారమే మా మమ్మీ అర్చనకి తెలివిగా కొబ్బరి బొండంలో మత్తు మందు కలిపి గెస్ట్ హౌస్ కి చేర్చింది. నా ప్లాన్ ప్రకారమే రాజేష్ స్పృహలో లేని అర్చనతో క్లోజ్ గా ఉన్నట్టు నటించాడు. నా ప్లాన్ ప్రకారమే అదే టైంకి కృష్ణ కూడా అక్కడికే వచ్చాడు. నా ప్లాన్ ప్రకారమే అర్చనకి రాజేష్ కి మధ్య అక్రమ సంబంధం ఉంది అని నమ్మాడు. నా ప్లాన్ ప్రకారమే అర్చనని ఓడించాను, కృష్ణని పెళ్లి చేసుకొని గెలిచి చూపించాను. అదంతా సరే గాని వైజాగ్ గెస్ట్ హౌస్ లో నువ్వు సీక్రెట్ గా తీసిన ఫొటోస్ ని ఇన్నాళ్లు దాచిపెట్టి ఇప్పుడెందుకు బ్లాస్ట్ చేసినట్టు? బ్లాస్ట్ చేయాల్సిన టైం వచ్చింది కాబట్టే బ్లాస్ట్ చేశాను. దివ్య, ఆ రోజు కృష్ణని అర్చనకి దూరం చేశాను. మరి ఈ రోజు శాశ్వతంగా అది జైల్లోనే ఉండిపోయేలా చేశాను. ఆ తర్వాత ఆ తర్వాత ఏంటి? బావగారు మళ్ళీ మందు మైకంలో, ముసలాళ్ళిద్దరూ పట్టరాని శోకంలో, కోట్ల విలువైన ఈ సామ్రాజ్యం మొత్తం నా గుప్పెట్లో. సూపర్ సూపరే. మరి కృష్ణ? కృష్ణ ఈ సౌందర్యానికి జీవితాంతం దాసుడే. అలనాటి సత్యభామ మాటని జవదాటలేని శ్రీకృష్ణుడే. నా ప్లాన్ ప్రకారమే మా మమ్మీ అర్చనకి తెలివిగా కొబ్బరి బొండంలో మత్తు మందు కలిపి గెస్ట్ హౌస్ కి చేర్చింది.
ప్రకారమే రాజేష్ స్పృహలో లేని అర్చనతో క్లోజ్ గా ఉన్నట్టు నటించాడు. జరగని పెళ్లికి ఎందుకమ్మా ఇవన్నీ? అమ్మారా, ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండలేను. నన్ను ఇంతగా నమ్మించి మోసం చేసిన మనుషులు నా కళ్ళెదురుగా ఉంటే నేను తట్టుకోలేను. ఎందుకు? ఏ ప్లాన్తో మా అన్నయ్య జీవితంలోకి ప్రవేశించావు? మళ్ళీ ఏ కుట్ర చేయాలని కొత్త నాటకాన్ని మొదలు పెట్టావు? ఎవరికి పుట్టబోయే బిడ్డ మీద ప్రమాణం చేస్తున్నావు? అన్నయ్య బిడ్డ మీద లేక రాజేషా? తప్పు చేశాను అర్చన. నా కళ్ళు చూసిందే నిజం అనుకుని ఇన్నాళ్ళు తప్పు మీద తప్పు చేస్తూనే వచ్చాను. నీ మంచితనాన్ని అర్థం చేసుకోలేక కళ్ళున్న గుడ్డివాణ్ణయ్యాను. చివరికి అన్యాయంగా నువ్వు జైలు పాలవుతున్నా కూడా నీ మీద కోపంతో ద్వేషంతో ప్రవర్తించాను. అర్చన, ఆ రోజు నువ్వు చెప్పింది అక్షరాల నిజం. మన కళ్ళు చూసిందే నిజం, మన కాళ్ళు నడిచేదే మార్గం అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకేది ఉండదు. లల్లి తప్పించుకుందా? ఆ మాట చెప్పడానికి సిగ్గులేదు? దున్నపోతుల్లా ఉన్నారు. చిన్న పిల్ల మీ కళ్ళ ముందే తప్పించుకొని పారిపోతుంటే ఏం చేస్తున్నారు? క్షమించండమ్మా. నాకు కావాల్సింది మీ సారీలు కాదు, లల్లి. వెళ్ళండి, ఎక్కడున్నా దాన్ని వెతికి పట్టుకోండి. రే, ఖాళీ చేతులతో తిరిగొచ్చారో మీ తలకాయలు పుచ్చకాయల్లా పేలిపోతాయి. వెళ్ళండి, సిటీలో ఉన్న గల్లీ గల్లీ వెతకండి. ఎక్కడున్నా సరే అది నాకు కావాలి. అట్టగేనమ్మా. ఏయ్, గుర్తుంచుకో, అది బయటకొస్తే నా ప్లాన్ మొత్తం నాశనం అయిపోతుంది. అదే గనుక జరిగితే నువ్వు 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 మీలో ఒక్కరు కూడా బతకరు. నా చేతిలో చచ్చిపోతారు. మళ్ళీ ఎందుకు వచ్చావు? ఇంకెన్ని శాపాలు పెట్టడానికి, నా గుండెల్లో ఇంకెన్ని శూలాల్ని దించడానికి? చెప్పు, ఎందుకు వచ్చావు? తప్పు చేసిందెవరో తెలుసుకున్నాను కాబట్టే వచ్చాను. నేను చేసిన తప్పుకి క్షమాపణ చెప్పుకుందామని వచ్చాను. కృష్ణ, అవును, నీ మీద పగతో ద్వేషంతో అదంతా సౌందర్య ఆడించిన డ్రామా అని తెలుసుకున్నాను. నిన్ను అన్నయ్యని దూరం చేయడానికే కక్ష కట్టిన సౌందర్య కుట్ర పన్ని అందరి ముందు నిన్ను అవమానించడానికే ఇంత నాటకం ఆడించిందని చాలా చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. ఇప్పుడు తెలుసుకుని మాత్రం ప్రయోజనం ఏముంది కృష్ణ? ఏమీ లేదు, అయిపోయింది.
అంతా అయిపోయింది. ప్లీజ్ అంత నిరాశగా మాట్లాడుకు. నిరాశ కాక నా జీవితంలో ఇంకేం మిగిలింది? కట్టుకున్న వాడికి దూరం అయ్యాను. అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డనే చంపుకున్నాననే నిందని మోస్తున్నాను. నా కడుపులో ఈ పసిగుడ్డు లేకపోతే ఈ జైలు గోడల మధ్యకి విసిరేయబడ్డ రోజే ఊరి పోసుకుని చచ్చేదాన్ని. ప్లీజ్ అంత మాట అనుకో. నీకు ఈ గతి పట్టడానికి కారణం సౌందర్య. అందరి ముందు దాని నిజ స్వరూపాన్ని బయటపెట్టి వద్దు కృష్ణ,